ఆ గుడివాడ రౌడీ ఇక్కడికే వచ్చాడు. మిమ్మల్ని రమ్మంటున్నాడు. వద్దు మేడం, వాడు పేరు మూసిన రౌడీ. ఈ సిటీలో రౌడీనే ఎదుర్కోలేకపోతే ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ నేను ఎక్కడ నిలబెట్టగలను? వాట్ యు వాంట్? కలెక్టర్ అమ్మా, నీ మూలంగా పోలీసులు మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. చట్టాన్ని ఎదిరిస్తే ఫలితం అలాగే ఉంటుంది. నన్ను రెచ్చగొడితే నగరం నాశనం అయిపోతుంది. జనానికి నిద్ర లేకుండా చేస్తాను. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ ఒక వీధి రౌడీ. అచ్చు తప్పు. మన పేరు గుడివాడ రాయుడు. రాయుడు అని నోరు తెరక్క రౌడీ అని పిలుస్తున్నారు. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అరెస్ట్ అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టమని చెప్పు. నో, 2 నిమిషాల్లో నీ నిరాహార దీక్ష శిబిరాన్ని లేపేశాను. మరో 2 రోజుల్లో నిన్ను సిటీ నుంచి పారిపోయేలా చేస్తాను. ఆపకండి. కలెక్టర్ గారి మీద చేయి చేసుకున్న వీడి 2 చేతులు విరిచేయాలి. బాలమురళి ఆగు, నా మాట విను. బాలమురళి ఏనుగు సచ్చినా బతికినా ఒకటే అన్నట్టు కటకటాలనక మన శ్రీకృష్ణుల్లో ఉన్నారు కదేటి. రాయుడు గారు, బెయిల్ కోసం ట్రై చేద్దామంటే ఈ రోజు హాలిడే అయిపోయింది. అదేమిటి తెల్ల చీర ఎదురొచ్చినట్టు తలాలా పక్కకు తిప్పుకున్నావు? నువ్వు వేసుకున్న బట్టలు నా కళ్ళకు అలాగే కనిపిస్తున్నాయిరా. ఎలా కనిపించినా పర్వాలేదులే, నేను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను. సంతోషం అనవే. దౌర్భాగ్యం. నన్నెన్నన్నా పర్వాలేదు, కానీ ఆ గుడివాడ రౌడీకి ఎదురెళ్తే ఎదురు పదలో పడ్డట్టే. నువ్వు ఎదురొచ్చినప్పుడే అనుకున్నా ఇలాంటి తప్పుడు సలహాలు ఏవో ఇస్తావని. గూండాయిజానికి లా భయపడదరా పిచ్చి కొడక. ఈ సంగతి మీ రౌడీలకు చెప్పు. ప్రాసిక్యూటర్ గారు, ప్రొసీడ్.
ఏం చేస్తున్నారు మీరు? 2 నిమిషాలు మౌనం పాటించాం. ఎవరు పోయారు? మన జిల్లా పరువు చచ్చిపోయింది యువర్ ఆనర్. ఒక జిల్లా కలెక్టర్ గారిని చేసుకున్న దౌర్భాగ్యపు కేసు విచారణకు వచ్చే ముందు సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కేసు విచారణ ప్రారంభం కాకముందే మౌనాలు సంతాపాలు అంటూ రాయుడు గారు నేరం చేశారు అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయులైన పీపీ గారు. ప్రాసిక్యూటర్ గారు, అసలు కేసు వివరించండి. ఆనందంగా వివరించడానికి ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం కాదు యువర్ ఆనర్. ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి, ముఖ్యంగా ది ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ శ్రీమతి లలితాదేవి గారికి జరిగిన ఘోరమైన అవమానం. ఈ గుడివాడ రాయుడు గారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద చేసుకున్నారు. అబద్ధం, నాకేం తెలీదు. గుడివాడ రౌడీ, అబద్ధాలు ఆడామంటే నీ కమాన కట్టలు విరిగిపోతా. అతను చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. వెంటనే కోర్టులోంచి బయటికి పంపించండి. అంతేలేండి, ఇది అన్యాయం అనగానే న్యాయస్థానం నుంచి బయటికి గెంటేయించారు. కానీ జడ్జి గారు, వాడికి శిక్ష పడకుండా మీరు వదిలేస్తే మాత్రం బెంచ్ బండి బ్యాక్ టైరే వాడికి గతి. మీ పేరు? గుడివాడ రాయుడు. అతను గుడివాడ రౌడీ అంటున్నాడేమిటి? అచ్చు తప్పు, నోరు తిరక్క. ఈ నెల 16వ తేదీన మీరు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళారా? వెళ్ళాను. ఎందుకని? ఈ ఎస్పీ గారు మా లారీ డ్రైవర్ ని దారుణంగా లాకప్ లో చంపేస్తే నేను సత్యాగ్రహం చేస్తున్నాను. ఆ కలెక్టర్ గారు వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి వెళ్లారు. ఎస్పీ గారు నా పార్టీ కార్యకర్తలందరి మీద కాల్పులు జరిపారు. ఆ దారుణాన్ని చూడలేక ఇదెక్కడ న్యాయమని అడగడానికి వెళ్ళాను. మీరు కలెక్టర్ గారిని చూడడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా? లేదు. మరి ఎలా మీట్ అయ్యారు? ఆవిడే బయటకు వచ్చారు. ఏది, మీరు వెళ్ళగానే? అవును. మీరు ఈ రాష్ట్రానికి మంత్రా, ముఖ్యమంత్రి? ఆవిడే స్వయంగా వచ్చి మిమ్మల్ని మీట్ కావడానికి? అటు కాదు చూడడం, ఇటు చూసి జవాబు చెప్పాలి. యువరానా, పీపీ గారు మా క్లయింట్ ని భయపెడుతున్నారు. మీ క్లయింట్ పాలు తాగే పసిబిడ్డేం కాదు, నెత్తురు తాగే పచ్చి రౌడీ. ఐ అబ్జెక్ట్ యువరానర్. గౌరవనీయులైన నా క్లయింట్ ని పీపీ గారు రౌడీ అని అవమానపరుస్తున్నారు. యువరానా, ఓ జిల్లా కలెక్టర్ ను కొట్టిన వాడు రౌడీ కాక పెద్ద మనిషి అవుతాడా? కొట్టినట్టు ఇంకా రుజువు కాలేదుగా పీపీ గారు. యువరానర్, ఒక జిల్లాకు అధికారిని అతను నా మీద చేసుకున్నాడని చెప్పినా నమ్మలేకపోతున్నారా? నమ్మటానికి సాక్ష్యం కావాలి కదమ్మా. ఒక రౌడీకి ఎదురుగా సాక్ష్యం చెప్పే ధైర్యం ప్రజలకే ఉంటే రౌడీ అనే పదం డిక్షనరీ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేది. ఈ రోజున కలెక్టర్నే కదా కొట్టిందనుకుంటే రేపు ఏ గాంధీ గారి విగ్రహం ముందో మిమ్మల్ని. వాట్ డు యు మీన్? ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ఇట్స్ ఆల్ రైట్. కంటిన్యూ ది ప్రొసీడింగ్స్. యువరానర్, తన భర్త లాకప్ లో హత్య చేసిన నేరస్తుడుగా ఎక్కడ దొరికిపోతాడో అన్న భయం చేతే కలెక్టర్ గారు శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న రాయుడు గారి కార్యకర్తల మీద కాల్పులు జరిపించారు. ఒంటి మీద నల్లకోట వేసుకొని ఇట్లా మాట్లాడడానికి సిగ్గు లేదు? సిగ్గుపడాల్సింది మీరు ఎస్పీ గారు. పెళ్ళానికి సెల్యూట్ కొడుతున్నందుకు, పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. ఇంత అధికారంలో ఉంటూ కూడా ఆడంగి విధవలా ప్రవర్తిస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. మిస్టర్ ఎస్పీ, దిస్ ఈస్ కోర్ట్. బిహేవ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. సారీ యువర్ ఆనర్. చూసారా యువరానర్, ఈ ఎస్పీ గారికి ఎంతటి ఆవేశము, అహంకారం ఉన్నాయో ప్రత్యక్షంగా మీరే చూశారుగా. ఇది న్యాయమా అని అడగడానికి వెళ్ళిన రాయుడు గారిని లారీ డ్రైవర్ బాలముల్లి వెనక్కి నెట్టేస్తే తూలి పడబోతూ కలెక్టర్ గారి భుజం మీద చేసి నిలదొక్కున్నారు అంతే. దీనికి మహాభారతంలో కురుక్షేత్రం అంత రాద్ధాంతాన్ని సృష్టించారు ఈ దంపతులు. నిజానికి ఇప్పుడు శిక్ష పడాల్సింది ఎస్పీ గారికే గాని రాయుడు గారికి కాదు అని సవినయంగా విన్నవించుకుంటున్నాను. కలెక్టర్ గారిని గుడివాడ రాయుడు గారు కొట్టినట్లు ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారు. ఈ కారణంగా గుడివాడ రాయుడు గారు నిర్దోషి అని తీర్పు ఇవ్వటమైనది. ఇంట్రాగేషన్ లో ఉన్న ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉత్తర్వులు జారీ చేయటం అనేది. సంతాపంతో ప్రారంభించిన ఈ కేసుని సంతోషకరమైన వార్తతో ముగిస్తున్నాను. ఒక జిల్లా కలెక్టర్ ను కొట్టిన కేసును నిరూపించలేని అసమర్థుడిగా, చేతగాని వాడిగా, ఈ పీపీ పోస్ట్ కి అనర్హుడుగా భావించి రిజైన్ చేస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ యువర్ ఆనర్. మరి అంత పెద్ద పెగ్గ కొట్టవయ్యా, ఎంత పెద్ద కేసు గెలిపించావో తెలుసా? కొట్టు. కోర్టులోని దెబ్బక కాశీపతి గాడు గిలగిల కొట్టుకున్నారు కదేటి. కొట్టు. ఆ గొప్పదనం నాది కాదు, మరి మన బుర్రది. ఏంటి రైడు,
కేసు గెలిచినందుకు అంతా ఖుషి చేసుకుంటుంటే నువ్వేమిటి ఎవడో పోయినట్టు పెట్టావు ఫేస్ కొట్టే నాకు మందు తాగాలని లేదు. మరి ఆ లారీ డ్రైవర్ బాలమురళి గాడి నెత్తురు తాగాలనుంది. వాడి నెత్తురు ఏమైనా అత్తరా కావలసినప్పుడల్లా చొక్కాకి రాసుకోవడానికి. అయినా ఇప్పుడే కదా చిత్తం కొట్టి నువ్వు బొక్కలో పెడితే నా బ్రెయిన్ తో బయటికి తెచ్చాను. కాస్త చెప్పబోయే రంగనాయకులు. అవును రాయుడు గారు, డిఫెన్స్ గారు చెప్పినట్టు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండటం మంచిది. టైం బాగులేనప్పుడు తాడే పాము ఎగురుతుంది కదేటి. చూడు రాయుడు, చార్మినార్ అంత బాడీ ఉండగానే సరిపోదయ్యా, చటాక్ బ్రెయిన్ కూడా ఉండాలి. ఆ బాలమురళి గారికి ఎడాపెడ కలెక్టర్ ఎస్పీ ఉన్నంత కాలం తలకాయ కాదు కదా, మరి గుండీ కూడా బేకలేవు. వాణ్ణి దెబ్బ కొట్టాలంటే కావాల్సింది కండ కాదయ్యా, బుర్ర. ఆయన చేత నా మాట విని ఆ లారీ డ్రైవర్ గారి సంగతి మర్చిపోయి హాయిగా మందు కొట్టి పడుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. రాయుడు గారు, ఏమిటిది? బుర్ర బుర్ర కావాలి. ఈ 100 గజాల పోలీస్ స్టేషన్ కి మీరు కింగ్ అయితే హైవే మొత్తానికి నేను కింగ్ని. అయితే ఏం చేస్తావు? అడుగు అడుగున బండాపి మీరు చేసిన చండాలాన్ని డబ్బు తీసుకోకుండా ప్రచారం చేస్తాను. అస్సలు నిన్నే మూసేస్తే నేను విడిపిస్తాను. అన్నా, దయచేసి పిలుపులో వరుస మానేయండి సబ్ ఇన్స్పెక్టర్ గారు. తమరెందుకు వచ్చారో చెప్పండి. నల్ల కోటు నడిచి వచ్చింది అంటే ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతుంది అని అర్థం.